విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నిరాహార దీక్ష టెంట్ను టీడీపీ తొలగించింది. ముత్యాలంపాడులో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష శిబిరం దగ్గరకు బోండా ఉమా వర్గం వెళ్లింది. పరస్పరం వాగ్వాదం, దాడులు జరిగాయి. వాళ్ళు చేసే మోసాలకి ప్రజలు దృష్టి చేస్తారు. నిరసన కార్యక్రమం చేస్తారు. రోడ్డు మీద ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగి వేరే చేయట్లేదు. దీన్ని కూడా మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అడ్డుకోవడం కాదు సార్, ఇట్లా చూడమంటే వచ్చారు సార్కు మీరు డైరెక్ట్గా కూడా మాట్లాడతాం. ఓకే, నేను మాట్లాడతాను. ఇది మా ఓన్ ప్లేస్. మేమేమన్నా మీ గవర్నమెంట్ ప్లేస్లో ఎక్కడైనా మీరు కార్యక్రమం పెట్టి అనుకోవచ్చు. మీకు సంబంధం లేని ప్లేస్, మా ఓన్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్లో మేము. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే ఇటు వైసీపీ నిరాహార దీక్ష టెంట్ను టీడీపీ తొలగించడంతో అక్కడ టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి అక్రమాలపైన రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ముత్యాలంపాడులో మెగా డిఎస్సి అక్రమాలపైన రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. మెగా డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి, అదేవిధంగా దీనిపైన సిబిఐ విచారణ కూడా జరిపించాలనేది ప్రధాన డిమాండ్ తో ఈ రిలే దీక్షను ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరానికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ఆయన అనుచరులు కూడా రావటం ఇప్పుడు ఉద్రిక్తతలకు దారి తీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రిలే దీక్షలను, ఆ రిలే దీక్ష శిబిరాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంత ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కూడా విజయవాడలోని ముత్యాలంపాడులో నెలకొన్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడులు చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ దీక్షలకు గానీ ఉద్యమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. కూటమి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాలకు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ విషయాన్ని తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా ఈ రిలే శిబిరాలను కానీ రిలే దీక్షలను కానీ అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి దాడులు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తూ ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా మల్లాది విష్ణు కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే స్పందించారు. బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో గూండాయిజం చేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రిలే దీక్ష కార్యక్రమానికి వచ్చి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఇక పోలీసులు సైతం ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలకు, అరాచకాలకు అండగా నిలుస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే దీక్ష చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల ఈ రిలే దీక్షలకు ఒకవైపు అనుమతి పోలీసులు ఇవ్వడం లేదు, మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల సూచనల మేరకు వీటిని అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతుందనే అభిప్రాయాన్ని అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఈ రోజు ఉదయం గుంటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చేస్తున్న రిలే దీక్ష సందర్భంగా అక్కడ పోలీసులు మైకులు కానీ అదేవిధంగా సౌండ్ బాక్సులు వీటన్నిటిని కూడా తీసేసినటువంటి సంఘటన కూడా తాజాగా జరిగింది. ఇప్పుడు విజయవాడలో ముత్యాలంపాడులో వైసీపీ చేస్తున్న రిలే దీక్షను బోండా ఉమా అడ్డుకోవటాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి ఆయన పాల్పడ్డారు. బోండా ఉమా పైన పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. ఒకవైపు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు, మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా అక్కడ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేసుకుని చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి ఈ పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల పట్ల వైసీపీ అధిష్టానం కూడా కొంత సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ దీక్షలను అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే రమేష్, అక్కడ వైసీపీ నిరాహార దీక్ష అసలు ఆ టెంట్ ను ఎందుకు టీడీపీ తొలగిస్తుంది? టీడీపీ కార్యకర్తలు ఏమని డిమాండ్ చేస్తున్నారు అసలు అక్కడ?
అయితే ప్రధానంగా గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఉన్నారు. వీటితో పాటు ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిమాండ్. అయితే ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. లోకేష్ ను దూషిస్తూ ఉన్నారు అని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఈ దూషణల కారణంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిలే దీక్షను విజయవాడ ముత్యాలంపాడులో ఏర్పాటు చేస్తుందో దాన్ని అడ్డుకుంటున్నామని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. గత కొంతకాలంగా లోకేష్ టార్గెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. మెగా డిఎస్సీకి సంబంధించి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమాల పైన ఆధారాలు ఉంటే చర్చకు రావాలంటూ గతంలోనే నారా లోకేష్ సవాల్ చేశారు. కానీ దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించడం లేదు. ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా నారా లోకేష్ ను ఇబ్బంది పెట్టేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మెగా డిఎస్సీ అక్రమాలంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఆయన పైన దూషణలకు పాల్పడుతుంది, వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడుతుంది. వీటిని ఇంకా సహించే పరిస్థితి లేదు. అందుకే ఈ రోజు ఈ దీక్షా శిబిరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశామని అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడి, కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను రెచ్చగొట్టడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ కానీ ఈ రోజు తాము చేసినటువంటి దీక్షా శిబిరం వద్దకు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా అనేక సార్లు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాలుగా ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. కానీ తాము గతంలో ఎప్పుడు కూడా ఇలా అది వేరే పార్టీ చేసినటువంటి కార్యక్రమాలకు వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కేవలం ఉద్దేశపూర్వకంగా తాము అధికారంలో ఉన్నామనే ఒక ధైర్యంతోనే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దీక్షలను అడ్డుకునే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తుందనేది ప్రధానంగా వైసీపీ చెప్తున్నటువంటి ఆరోపణ. రమేష్, మీరు అన్నట్టు అంటే అక్కడ నుంచి వస్తున్న దృశ్యాలు చూస్తే మాత్రం ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది ఇరు పార్టీల మధ్య. పోలీసులు అయితే ఘర్షణ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ దాడులకు సంబంధించి? ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రిలే దీక్ష ప్రారంభించిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీంతో ఇటు రెండు వర్గాల మధ్య కొంత ఘర్షణ జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు పోలీసులు ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రిలే దీక్ష సందర్భంగా కొన్ని చోట్ల గొడవలు జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలోని. ముందుగానే పోలీసులు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి కొన్ని నియోజకవర్గాల్లో పోలీసులు ముందస్తు బందోబస్తు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈ రిలే దీక్షలకు అనుమతించినటువంటి పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా డిఎస్సీ అక్రమాలకు సంబంధించి రిలే దీక్షలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రిలే దీక్ష శిబిరానికి వెళ్లి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు రాజకీయంగా కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈ ఎమ్మెల్యే స్వయంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం మాత్రం కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పోలీసులు రెండు వర్గాలను సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా భారీగా మోహరించినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు భారీగా పోలీసులు కూడా మోహరించారు. పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.